లోకేష్ గారు చొరవ తీసుకొని ఇప్పుడు నేపాల్ నుంచి తీసుకొచ్చారు కదా, అందులో మీ మదర్ ఉన్నారంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చారు కదా? మేమైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యామండి యాక్చువల్లీ. అంటే వెళ్ళిన తర్వాత 3 డేస్కి ఇలాగ న్యూస్ అది విన్నాము, సర్లే అంత ఉండదేమో అనుకున్నాం. బట్ ఏంటంటే రాను రాను కొంచెం ఎప్పుడైతే అల్లర్లు కొంచెం బాగా స్టార్ట్ అయ్యాయో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే వాళ్ళు దర్శనం ముక్తినాథ్ ఆలయానికి వెళ్ళారండి. సుమారు 81 మంది తెలుగు వారు ఇక్కడి నుంచి మన వైజాగ్ నుంచి వెళ్ళడం జరిగింది. అందులో మా మదరు, వీళ్ళ మదరు అందరూ ఉన్నారు. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ అల్లర్లు బాగా ఎక్కువయ్యాయో కొంచెం టెన్షన్ బాగా ఎక్కువ ఫీల్ అయ్యాం. సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు అని చెప్తే మేము చాలా భయపడ్డాం. సో ఎప్పుడైతే నారా లోకేష్ గారు మనకి ఇలా మానిటరింగ్ చేస్తున్నారు, గంటకి అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, అందరూ ధైర్యంగా ఉన్నాం, హోటల్లో ఉన్నాం అని క్లియర్గా చెప్పారు. సో అప్పుడు కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యాం. సో అప్పటి నుంచి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వచ్చాం. నిజంగా నారా లోకేష్ గారు చేసిన చొరవ చాలా అభినందనీయం అండి. డెఫినెట్గా మనకి అలాంటి లీడర్ ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. అదే మీరు చెప్పండి, మీ మదర్ కూడా వస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతోనే ఇప్పుడు అక్కడ నుంచి నేపాల్ నుంచి ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు అంటే అందులో మీ మదర్ కూడా ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అలా వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ దాకా రావడం కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ నారా లోకేష్. అంటే ఇక్కడికి వస్తారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ కలిపి తీసుకొస్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదు. కానీ వాళ్ళు అంత చొరవగా తీసుకుని చేయడం వల్ల వీళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారని కూడా నమ్మకం, ఇప్పుడు వాళ్ళు చేసిన నమ్మకం కుదిరిందండి. అప్పటిదాకా నమ్మకం కుదరలేదు. సో దానికోసం సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు మీ మదర్? వారం రోజులు బట్టి ఉంటున్నారండి. 3 రోజులు బట్టి అక్కడే ఉంటున్నారు. 3 రోజుల తర్వాత చిక్కున్న తర్వాత తెలిసిందండి, అప్పటిదాకా తెలియలేదండి. మీతో మాట్లాడడం జరిగిందా? అప్పుడప్పుడు మాట్లాడడం జరుగుతుందండి. ప్రస్తుతానికి బాగానే ఉన్నారు అని తర్వాత వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి కోఆర్డినేట్ అవుతుందో తర్వాత తెలిసిందండి, అప్పటిదాకా తెలియలేదు. లోకేష్ గారికి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తామండి, థ్యాంక్స్ చెప్తాను. సార్ ఇప్పుడు మీ మదరు అక్కడ నేపాల్ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు, అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే. అంటే మామూలు ఇన్వాల్వ్మెంట్ కాకుండా రెగ్యులర్ మానిటరింగ్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం, అది న్యూస్ స్క్రోలింగ్లో రావడం మాకు అంత అంటే మామూలుగా స్క్రోలింగ్ లేకపోతే మేము కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పడతాం, అంటే కొంచెం కంగారు పడతాం. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్, దానివల్ల మేము చాలా కొంచెం రిలాక్స్ అయ్యాం. ఆయన స్వయంగా ఇలాగ మాట్లాడారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ ఫోన్ నుంచి మాకు ఫోన్ వస్తే మేము కూడా చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ రేంజ్ ఆఫ్ ఇంతలాగా ఇంత ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు ఇప్పటి వరకు మేము. ప్రత్యేకంగా ఇప్పటికే లోకేష్ గారు 2 రోజుల నుంచి మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్న ఇమిగ్రేషన్తో కానీ అక్కడ ఉన్న ఏం చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ మొత్తం నేపాల్ మీదే దృష్టి పెట్టింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ చెప్తాం, చాలా థ్యాంక్స్. అంటే ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. అంటే మీకు మిగతావన్నీ వేరే అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్ రైట్ ఎట్ ద మూమెంట్ ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏంటో చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత ఆ రేంజ్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎక్కడికక్కడ అలా అప్డేట్స్ ఇస్తూ మీరందరూ చాలా ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పి ఇవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అలాంటిది స్పెషల్ ఫ్లైట్లో రావడం, 2 అవర్స్లో ల్యాండ్ అవ్వడం అన్నది. నారా లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు, అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి ఉండే మంచి ధైర్యంగా అనిపించింది డెఫినెట్గా. అంటే నారా లోకేష్ గారికి ఎలాగ కన్సల్ట్ అయ్యారు, అసలు వీళ్ళు ఎలా కన్సల్ట్ అవ్వటం ఏంటి, ఏ రకంగా కన్సల్ట్ అయ్యారు? ఇంత ప్రమాదశాత్తు అక్కడ ఉండే పరిస్థితులు ఇంత ఉన్నప్పటికీ కూడా ఎలా కన్సల్ట్ అయ్యారు? అంటే ఈ ట్రిప్ ప్లానర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అంటే స్పెషల్ వార్ రూమ్ అని పెట్టి ఆయన కంప్లీట్గా మానిటర్ చేస్తూ మరి మొత్తానికి ఎలా ఒకలా కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో వీడియో కాల్ ఎప్పుడైతే మాట్లాడారో సో మాకు చాలా ధైర్యంగా అనిపించింది, వాళ్ళు కూడా అదే ధైర్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం.